వీడియో తీసినా క్యాన్సిల్ చేసి కొడతాం. ఆ అందం
నేను ఎల్లప్పుడు యెహోవాను సంధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తనలు 41:1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవాని తప్పించును. కీర్తనలు 119:1. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నవాడు ధన్యుడు. కీర్తనలు 119:105. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 146:1. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 146:6. యెహోవా ఆకాశమును భూమిని దానిలోని సర్వమును సృజించెను. కీర్తనలు 63:1. దేవా నా దేవుడు నీవే, నేను నిన్ను వేకువనే వెతుకుదును. థ్యాంక్ యూ.
ప్రేమించి మరి మేము మన యొక్క సెలబ్రేషన్ని ఘనంగా జరుపుకోవడానికి మరి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులైనటువంటి జీవన్ సింగ్ గారికి మరి రావడానికి మేము ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మమ్మల్ని మరి ఎంతో ప్రేమతో ఆహ్వానించి మరి మన సంఘాన్ని ప్రేమించి మరి ఇక్కడికి వస్తానని చెప్పి మనకు టైం ఇచ్చి మరి ఎంతో చాలా షెడ్యూల్స్లో చాలా దగ్గర మరి అటెండ్ చేస్తూ మరి ఆలస్యమైనప్పటికీ కూడా మనకి సమయాన్ని ఇచ్చి మరి మనందరి మధ్యన రావడానికి ఎంతో మంచి స్నేహాన్ని మనతో పంచడానికి మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి జీవన్ సింగ్ గారికి మనం అందరము ఏం చేయాలా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. అయ్యారండి మరి పూలాలు మరి మన బస్తీ లీడర్ అయినటువంటి మరి రంగన్న గారు కూడా మరి వేదిక మీదకి వచ్చి అలంకరించవలసిగా కోరుతాము. ఇంకో అంకుల్ మరి జయరాజ్ అన్న గారు మరి జీవన్ సింగ్ గారికి మరి మన యొక్క సెలబ్రేషన్కి ఆహ్వానించినటువంటి రావడానికి మరి ఎంతో మన సమయాన్ని ఇచ్చి మరి అందరు ప్రేమించి వచ్చినటువంటి జీవన్ సింగ్ గారికి మరి చాలా సత్కారం చేయడం జరుగుతుంది. కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి జీవన్ సింగ్ గారు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా కూడా మరి చేసి ఉన్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఉన్నాయి. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా అందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరి ఈసారి అయితే మరి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ అయితే మరి మనందరికి కూడా గిఫ్ట్లు పంపించారు. ఎంతమంది పంపించారు చేయలేదండి, చెప్పండి కొట్టాలి. మరి టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నో గిఫ్ట్లు మరి రావడం జరిగింది. మరి జీవన్ సింగ్ గారు గుర్తించి మరి మనందరినీ మరి చాలామందిని గుర్తించి జ్ఞాపకం చేసుకొని మరి అందరికీ ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎంతో సాయం చేస్తున్నారు. అయ్యారు మీరు ముందుకు వచ్చారు. అయ్యారు మన స్థానిక సంఘమైనటువంటి పాస్టర్ గారిని కూడా మనం ఆహ్వానిద్దాం. చెప్పలు కొట్టండి, ముందుకు వచ్చాను, కూర్చోండి, ముందుకు వచ్చి మరి రెండు మాటలు చెప్పిన తర్వాత మన గురించి మరి జీవన్ సింగ్ గారు రెండు మాటలు చెప్తారు. దాని తర్వాత మనం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. మధ్యలో పెట్టాలి, నేనే మధ్యలో. కార్తీక్ టేబుల్ అరేంజ్ చేయండి. కేక్ ఈ యొక్క ప్రార్థనా మందిరం పాస్టర్ పెద్దలు సల్మాన్ రాజ్ గారు, స్థానిక నాయకులు అల్లూరి సీతారామరాజు నగర్ నాయకులు పెద్దలు రంగన్న గారు, అదేవిధంగా ప్రత్యేకంగా నా సోదరి మణులకు, పిల్లలకు, ఈ యొక్క అల్లూరి సీతారామరాజు నగర్ వాసులు, యువకులకు, మిత్రులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే హైందవ సోదరులు రోజుకో పండుగ జరుపుకుంటారు, ముస్లిం సోదరులు సంవత్సరంలో 10 పండుగలు జరుపుకుంటారు. కానీ మనం మాత్రం కేవలము బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒకే ఒక పండుగ జరుపుకుంటాం. కాబట్టి మనసారా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, యుగం తర్వాత యుగం వస్తుంది. యుగం మధ్యలో ఉండేటివే మధ్య యుగం. ఆ మధ్య యుగంలోనే
జన్మించినటువంటి మహాపురుషులు, నిజంగా కూడా ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి ఆ మధ్య యుగానికి క్రీస్తు శకమని పేరు వచ్చింది. కాబట్టి నిజంగా ప్రభు జన్మించినప్పుడు దర్శనమిచ్చింది ఎవరికంటే గొర్రె కాపరులకు దర్శనమిచ్చిందంటే బడుగు బలహీన వర్గాల వారిని హృదయాల్లో ఉంచుకోవాలనే సద్భావనతోటే అలా జరిగిందని అనేక గ్రంథాలు చెప్తుంటాయి. నిజంగా మహాపురుషులు, యుగ పురుషులు, ఎందరో మహర్షులు కోరుకుంటున్నారు ఆ సమయంలో ఒక సుకన్య మంచి పుత్రుని జన్మనివ్వాలని. ఒక మంచి పుత్రుని జన్మనిచ్చిన తర్వాత ఈ ప్రపంచ దేశాల్లో రాక్షసత్వము నశించిపోతుందని, ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నటువంటి ఆ మహాపురుషుడు జన్మనిచ్చినటువంటి ఆ తండ్రి చాలా మధ్య తరగతి చెందినటువంటి వడ్రంగి కావడం విశేషము. సోదరి వాళ్ళు మీకు ఎక్కువ తెలుసు నాకంటే, అయినా కూడా అప్పుడప్పుడు మీ మధ్యలో పాల్గొంటుంటాను, మీ మధ్యలో గడుపుతుంటాను కాబట్టి కొన్ని విషయాలు తెలుసు. క్రిస్మస్ అంటే ఇవ్వడం అన్నమాట. ఇవ్వడం అంటే మీరు ఏదో కేక్ ఇవ్వడం కానీ, లేకపోతే పూలదండ ఇవ్వడం కానీ, శాలువ ఇవ్వడం కాదు. ప్రేమని ఇవ్వడము, అనురాగాన్ని ఇవ్వడము, ఆప్యాయతని ఇవ్వడము, శాంతిని ఇవ్వడము, అదే క్రిస్మస్ యొక్క ప్రత్యేకత. ఒకసారి ఇద్దరు మిత్రులు బేతహాలం బయలుదేరారు. ఆ ప్రభువును దర్శించుకోవాలని, కళ్ళారా చూడాలని, ఆ యొక్క పుణ్యస్థలాన్ని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు మిత్రులు మహానగరాన్ని బయలుదేరినప్పుడు, ఇప్పుడు చాలా సునాయాసంగా మనం చేరుకోగలుగుతాం కాబట్టి ఆ రోజులలో ఆ విధంగా లేనటువంటి సౌకర్యాలు లేకుండే అక్కడక్కడ ఆకుంటూ ఆశ్రమాల్లో విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఒక విశ్రాంతి గృహంలో ఇద్దరు మిత్రులు వెళ్ళినప్పుడు ఒక అపరిచితుడైనటువంటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆ విశ్రామ యొక్క గదిలో ఉన్నాడు. ఒక మిత్రుడు అనుకున్నాడు, నేను సేవ చేయాలి ఈ వ్యక్తిని కాపాడుకోవాలి, ఎందుకంటే నాలో మానవత్వం ఉంది, నాతో సమానమైనటువంటి మానవుడు కాబట్టి మానవతా దృక్పథంతో ఇతన్ని నేను కాపాడుకుంటా అంటే, వేరే మిత్రుడు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరుకోవాలి, నేను దైవ దర్శనం చేసుకోవాలి కాబట్టి అతను బయలుదేరిండు. ఇంకో మిత్రుడు మాత్రం ఇక్కడ సేవ చేసుకుంటూ సామాన్యమైనటువంటి మానవుని సేవ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైతే మిత్రుడు అక్కడ చేరుకున్నాడో కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో నిజంగా కూడా ఒక దృశ్యం కనిపించింది. కళ్ళు మూసుకున్నప్పుడు మహాప్రభు అయినటువంటి యేసు ప్రభు అక్కడ సేవలు చేస్తున్నటువంటి ఏదైతే మిత్రుడు ఉన్నాడో ఆ మిత్రుడిని ఉదయాలకు హత్తుకున్నటువంటి దృశ్యం కనిపించింది ఆ వ్యక్తి. అంటే మానవతా దృక్పథంతో సేవ చేసే వారికి దేవుడు ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. ఆ యేసు ప్రభు యొక్క ఆశీస్సులు మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటాయి అని దీని అర్థం. మానవ సేవ చేయడమే క్రైస్తవ యొక్క మతము యొక్క ముఖ్య ఉద్దేశం అని సవినయంగా మనవి చేస్తున్నాం. అనేక ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా పాఠ్యాంశంలో హిందీ ఉంటుంది. హిందీలో కబీర్ దాస్ యొక్క రైమ్స్ ఉంటాయి, కబీర్ దాస్ దోహే అంటారు, చదువుకున్న పిల్లలకు తెలుసు బాగా. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఉన్నది చిన్నది. సాయి ఇతనా దీజియే సామ్ జామే సోమ్ సుదాయ్, సాయి ఇతనా దీజియే జామే సోమ్ సుదాయ్, మై బి భూకా నా రహూ సాధు నా భూకా జాయ్. అంటే అర్థం ఏంటంటే, దేవుడా నన్ను ఇంతవరకు ఏమంటే నేను ముందు తినాలి, దాని తర్వాత నా ఇంటికి వచ్చే బంధువులు కానీ చుట్టాలు కానీ ఖాళీ గడుపులతో వెళ్ళకూడదు, అంతవరకు ఏమని కోరుకుంటారు అన్నమాట. కానీ క్రైస్తవ సోదరులు అట్లా కాదు, క్రైస్తవ మతస్థులు అట్లా కాదు. క్రైస్తవ సోదరులు, క్రైస్తవ మతస్థులు ప్రపంచ దేశాలు బాగుండాలని, ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ దేశాలకు పుష్కలంగా ఆయురారోగ్యాలతో ప్రపంచ దేశ ప్రజలు ఉండాలని కోరుకుంటారు. తదనంతరం భారతదేశం బాగుండాలని,
భారతదేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, భారతదేశంలో ఉన్నటువంటి సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, దాని తర్వాత హైదరాబాద్ నగరం బాగుండాలని, దాని తర్వాత గుడిమల్కాపూర్ ప్రాంతం బాగుండాలని, తదనంతరం అల్లూరి సీతారామరాజు నగర్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని, దాని తర్వాతనే నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలని, దాని తర్వాత నేను బాగుండాలని కేవలం క్రైస్తవ మతస్థులు మాత్రమే. అంటే క్రైస్తవ మతం యొక్క ప్రత్యేకత, క్రైస్తవ మతం యొక్క నిజంగా కూడా ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని తూచా తప్పకుండా ఎవరైనా పాటిస్తున్నారంటే క్రైస్తవ మతస్థులు మాత్రమే సవినయంగా మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పటికే కేక్ కోసం ఎదురు చూస్తున్నారు చిన్నపిల్లలు కాబట్టి, రాబోయే రోజుల్లో దేవుడు మీ అందరికి కూడా సుఖశాంతులతో ఉంచాలని, ఆ యేసు ప్రభు యొక్క ఆశీస్సులు పుష్కలంగా మీకుండి మీ కుటుంబంలో అందరూ కూడా నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా వరదిల్లేటట్టు ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఆ యేసు ప్రభు మీ పిల్లలను సద్మార్గంలో నడిచేటట్టు ఆశీర్వదించాలని, ఆ యేసు ప్రభు సస్యశ్యామలంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాలని కోరుకుంటూ, మీ పిల్లలను మంచి చదువులు చదివించే విధంగా మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ యేసు ప్రభు మీ యొక్క కుటుంబాలను చల్లగా చూడాలని, అల్లూరి సీతారామరాజు నగర్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా పారిశుద్ధ్యాన్ని కాపాడేటట్టు మిమ్మల్ని బుద్ధి కల్పించాలని యేసు ప్రభువును కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరి మధ్యలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నటువంటి మీ మధ్యలో నాకు కూడా భాగస్వాములు చేసినటువంటి ఇక్కడి పెద్దలకు అందరికీ మరోసారి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కోరుకొని ఇక్కడ కూర్చొని దేవుని ప్రార్థిస్తున్నారు. మరి యేసు ప్రభు మిమ్మల్ని అందరిని ఆశించాలని, మన బస్తీని హైదరాబాద్ని చల్లగా చూడాలని, ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఒక తప్పు చేస్తున్నాం అన్న పోయిన సంవత్సరం చెప్పిండు మనకి, ఇంత మీకు క్రిస్టియన్స్ పండగ వచ్చాక ఇక్కడ స్థలం చూపిస్తానని, కానీ మనమే తప్పు చేస్తున్నాం. మనం ఒక లెటర్ ఇస్తే మనకి ఇట్లా చిన్న చిన్న ఇళ్లలో కాదు, పెద్ద బయలుంది మైదానంలో ఆయన స్థలం చూపిస్తే అక్కడ ఇంకా 100 మంది మన చర్చి ఇంకా అభివృద్ధి కావాలని, ఇంకా ముందుకు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ దయచేసి నా ధన్యవాదాలు. కార్తీక్ అంకుల్ వాళ్ళు కనబడట్లే, ప్రసాద్ అంకుల్ వాళ్ళు కనబడట్లే.
పంచమని చెప్తున్నాడండి. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నట్లయితే, ఈ మాటలు మన జీవితంలో ఒకసారి ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్, షేరింగ్ ఆఫ్ జాయ్, షేరింగ్ ఆఫ్ యూనిటీ, షేరింగ్ ఆఫ్ ఫెలోషిప్, షేరింగ్ ఆఫ్ లవ్, షేరింగ్ ఆఫ్ పీస్, షేరింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్. సంతోషించి ఆనందించమని చెప్తున్నాడు, ఆనందించమంటున్నాడు, ఐక్యపరచమని చెప్తున్నాడు, సహవాసం కలిగి ఉండమని చెప్తున్నాడు, ప్రేమతో ఉండమని చెప్తున్నాడు, సమాధానంతో ఉండమని చెప్తున్నాడు, స్నేహం కలిగి ఉండమని చెప్తున్నాడు. ఇదే క్రిస్మస్ అండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనల్ని రక్షించడానికి పరలోక ఐశ్వర్యాన్ని, పరలోక మహిమను, పరలోక భోగాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో అవతరించి మనందరికీ ఆయన ప్రేమని చూపెట్టాడు. అందరూ ఏకాత్మ ఏక మనసుతో ఉండాలని చెప్తున్నది నిజమైన క్రిస్మస్. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో అటువంటి వారే నిజమైన క్రిస్మస్ మరి కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాలు పుట్టడం కాదు, కానీ మనం ఎప్పుడు ధ్యానం చేసినా సరే మన జీవితాల్లో మన బతులు యేసు ప్రభు పుట్టేవాడుగా నిజమైన రక్షణను అంగీకరించినప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్, నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడైనా నీ జీవితంలో పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ గా ఉంటుందని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఈ చిన్న మాటలు మన వెనుకల్లో ముగించుకుంటాం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిందాక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కానుకలు తీసుకుందాం తల్లి. ఆ తర్వాత కేక్ అందరూ ఇక్కడ ఆశీర్వాదంతో కేకులు మరి డిస్ట్రిబ్యూట్ చేయబడింది. క్వైర్ వారు పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం. ఆ తర్వాత మరి కేక్ డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. చిన్న ప్రార్థన. అమ్మాయి కానుక బాక్స్ మధ్యలో పెట్టండి. చిన్న ప్రార్థన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి నైనా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మీకు మహిమకరంగా, మీకు దీవెనకరంగా, మీకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకున్నందుకు మీకు వందనాలు. దీని ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావం చెందని మీకు వందనాలు. మీరు తగ్గింపడాలి, మీరు హెచ్చింపడాలి. ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం ద్వారా మీకు మహిమ, ఘనత, ప్రభావం చెంది. ఈ బస్తీని కాపాడండి, బస్తీ లీడర్లు కాపాడండి దేవా, బస్తీలో ప్రజలు కాపాడండి నైనా వచ్చిన లీడర్ జీవన్ సింగ్ గారిని కాపాడండి, వారి పార్టీని కాపాడండి. ప్రతి బిడ్డని పేరు దీవించి అనారోగ్యంతో ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచండి. సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి ఇచ్చారు, సంతోషాన్ని ఇవ్వడానికి మాకు ఈ లోకానికి వచ్చాడు, మీ ప్రేమను పంచడానికి ఈ లోకానికి వచ్చాడు తండ్రి. కనుక తండ్రి మీ ప్రేమను పంచి నేనే నిజమైన దేవుడిని నిరూపిస్తున్న దేవుని కుదరాలు స్తోత్రం చేస్తూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్వైర్ వారు పాట పాడుతుండగా మనం కానుకలు తీసుకుందాం. దయచేసి క్వైర్ వారు పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం.